నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. ఏంటి రోతరాతలు, ఆధారాలు ఉన్నాయా అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డినే అడుగుతున్నట్టుగా పెట్టాను థంబ్నెయిల్లో. అయితే నిజానికి చంద్రబాబు నాయుడు అడిగారా అంటే ఆయన అడిగే తత్వం ఉన్న మనిషి కాదు. అడిగే తత్వం ఉన్న మనిషి అయితే సాక్షిలో ఇలాంటి ఆరోపణలు రావు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాట్లాడుతున్నారు. నిజానికి ఈ మాటలు అడుగుతోంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే. ఏంటి రోతరాతలు, సాక్షి అనే పత్రిక మీకు ఉంది కదా అని చెప్పేసి సొంత పత్రికలో ఇలాంటి ఆరోపణలు చేస్తారా, ఆధారాలు లేని ఆరోపణలు, ప్రజల్ని తప్పుదోవ పట్టించే ఆరోపణలు చేస్తారా అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు. నిజానికి సాక్షిలో ఏమి రాశారు ఏంటి అనేది మనం ఒక్కసారి చూద్దాం. అలాగే ఆ వార్తలకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎలాంటి కౌంటర్లు ఇస్తున్నారు సోషల్ మీడియాలో అనేది కూడా నేను మీకు తెలియజేస్తాను. సో ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఇక సాక్షిలో ఏం రాశారంటే, అవినీతి కప్పిపుచ్చుకోవడానికే చంద్రబాబు డ్రామాలు, వైఎస్ జగన్ మండిపాటు అని రాశారు. నిజానికి చంద్రబాబు అవినీతి చేశాడు అని చెప్పేసి కొన్ని లక్షల సార్లు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుంటారు. అయితే ఒక్కదానికైనా ఆధారం చూపించారా అంటే ఎప్పుడూ చూపించలేదు. ఇది జగన్మోహన్ రెడ్డికి తన నుంచి స్వతహాగా వస్తున్న అలవాటు కాదు, తన తండ్రి నుంచి వస్తున్న అలవాటు. రాజశేఖర రెడ్డి కూడా బ్రతికుండగా చంద్రబాబు నాయుడు కొన్ని వేల కోట్ల అవినీతి చేశాడు అని చెప్పేసి కోర్టులో కేసులు వేశారు. ఆయన వేయటమే కాకుండా ఆయన భార్య విజయలక్ష్మితోటి వేయించారు. ఆ పార్టీలోని కీలక నేతగా ఉండి వైఎస్ రాజశేఖర రెడ్డికి అనునాయుడుగా ఉండే ఉండవల్లి అరుణ్ కుమార్ చేత వేయించారు. అప్పట్లో ఆ పార్టీలో మంత్రిగా పనిచేసిన కన్నా లక్ష్మీనారాయణ చేత కూడా వేయించారు. మరి బలవంతంగా వేయించారా లేకపోతే స్వతహాగా కన్నాకి కూడా నచ్చే వేశారో తెలియదు, కానీ ఇలా లక్ష్మీ పార్వతి చేత కూడా కేసులు వేయించారు. అనేక మంది కేసులు వేసినా ఎక్కడ ఒక్క రూపాయి అవినీతి కూడా చంద్రబాబు వైపు నుంచి నిరూపించలేక చతికిల పడ్డారు వాళ్ళంతా. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అదే పాట పాడుతున్నారు. అంటే ఈయనకి అవినీతి కేసులు ఉన్నాయి, సిబిఐ కేసులు, ఈడీ కేసులు ఉన్నాయి కదా అని చెప్పేసి అవతల వాళ్ళకి కూడా ఇదే అవినీతి మరకలు అంటించాలి అని చెప్పేసి అవినీతి ఆరోపణలు జగన్మోహన్ రెడ్డికి చేయటం అలవాటు అయిపోయింది అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా మాట్లాడుతున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారు ఏంటి అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఏపీలో సీఎం చంద్రబాబు రాజధానికి ఖర్చు పెట్టింది కేవలం 8,000 కోట్లే అని చెప్పేసి. అయితే ఇక్కడే అసలైన కీలకం ఉంది. జగన్మోహన్ రెడ్డి ఏమో ఏపీలో చంద్రబాబు నాయుడు రాజధాని కోసం ఖర్చు పెట్టింది 8,000 కోట్లే అని చెప్తున్నారు. కానీ ఆ పార్టీలోని కీలకమైన నేతలు అంటే బొత్స సత్యనారాయణ కావచ్చు, ధర్మాన ప్రసాదరావు కావచ్చు, వీళ్ళిద్దరూ సీనియర్ నాయకులు మాత్రమే కాదు, మాజీ మంత్రులు కూడా ఆ పార్టీలో. రాజశేఖర రెడ్డితో పాటు కూడా మంత్రివర్గంలో పనిచేశారు. రాజశేఖర రెడ్డి హయాంలో ఆయన సీఎంగా ఉండగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా మంత్రిగా పనిచేశారు వీళ్ళిద్దరూ. అయితే వీళ్ళిద్దరు ఏమాట్లాడారు, గతంలో మనం చూసాం, 2 రోజుల క్రితం కూడా మనం ఒక వీడియో చేశాం. లక్షల కోట్లు తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు అమరావతిలో పెట్టుబడులు పెడుతున్నారు, మొత్తం అంతా కూడా అమరావతి ఒక్కదాన్నే అభివృద్ధి చేస్తున్నారు, రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలని వదిలేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఏమో 8,000 కోట్లే పెట్టారంటున్నారు. ఆ పార్టీలోని కీలక నేతలు, జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులైన నాయకులేమో లక్షల కోట్లు తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు పెట్టుబడులు పెట్టేస్తున్నాడు, అమరావతిలో ఒక్క ప్రాంతాన్నే డెవలప్ చేస్తున్నాడు అని చెప్పేసి. ఏది నిజం అనుకోవాలి? సాక్షి నిజం అనుకోవాలా, జగన్మోహన్ రెడ్డి నిజం అనుకోవాలా, లేకపోతే వైసీపీలోని నాయకులు చెప్పేది నిజం అనుకోవాలా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో చెప్పండి. ఇంకా ఏమంటున్నారంటే, ఈ లెక్కన రోడ్లు, సీనరేజ్, నీరు, విద్యుత్ పనులు కల్పించడానికే దశాబ్దాలు పడుతుంది అని చెప్పేసి ఆయన అంటున్నారు. నిజానికి జగన్మోహన్ రెడ్డి కనుక 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతి పనులని కంటిన్యూ చేసి ఉంటే, అమరావతిని పాడు పెట్టకుండా ఉండుంటే, అమరావతిలో పిచ్చి మొక్కలు, తుమ్మ చెట్లు, ముళ్ళ పొదలు మొలిచేలాగా ఆయన వదిలేయకుండా ఉండి ఆ ప్రాంతాన్ని, అభివృద్ధిని ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేసుంటే, నిర్మాణ పనులన్నిటినీ కూడా యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ చేసుంటే ఇలా వ్యయం పెరిగేది కాదు కదా, అమరావతి పాడుపడేది కాదు కదా, దశాబ్దాలు పట్టాల్సిన అవసరం ఉండేది కాదు కదా అని చెప్పేసి చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. ఇక అప్పటికి ఆ వ్యయం 2 లక్షల కోట్లు కాస్త 4 లక్షల కోట్లు, 10 లక్షల కోట్లకో చేరుతుంది అంటున్నారు. మరి 4 లక్షల కోట్లకో 10 లక్షల కోట్లకో చేరుతుంది అనే మాట నిజమైతే ఆ పాపం వైసీపీదే కదా, ఆ పాపం జగన్మోహన్ రెడ్డిదే కదా అని చెప్పేసి కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు అంతా కూడా ఇప్పుడు నిలదీస్తున్నారు నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలకి. ఇంకా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నారంటే, తక్కువ పెట్టుబడితో గ్రోత్ ఇంజన్గా మార్చాలనే విశాఖపట్నంను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేయాలనుకున్నాం. శ్రీబాగ్ ఒడంబడిక మేరకు కర్నూలును న్యాయ రాజధాని చేయాలనుకున్నాం. అమరావతిని శాసన రాజధానిగా కొనసాగించాలనుకున్నాం. మేం చెప్పిన ఆచరణాత్మక ప్రణాళిక చంద్రబాబుకు నచ్చలేదు. ఎల్లో మీడియాతో కలిసి మాపై విషం కక్కారు అని చెప్పేసి మాట్లాడారు. నిజానికి ఎల్లో మీడియాని అడ్డం పెట్టుకుని చంద్రబాబు విషం కక్కాలి అనుకుంటే అది ఆయనకి చాలా ఈజీ.
ఎల్లో మీడియాని ఉపయోగించుకోవాలనుకుంటే ఆయనకి అది వెన్నతో పెట్టిన విద్య. అలాంటివి చేయాలనుకుంటే ఒక సీనియర్ పొలిటీషియన్గా అపర చాణక్యుడిగా పేరున్న చంద్రబాబు అలాంటివి చేస్తుంటే వైసీపీ ఎప్పుడో గల్లంతైపోయేది. అవి అలాంటివి చంద్రబాబుకు నచ్చవు కాబట్టే చేయలేదు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చెప్తున్నారు. గొంతు విప్పి చెప్తున్నారు, వాళ్ళంతా గట్టిగా చెప్తున్నారు చంద్రబాబుకి అసలు అలాంటివి అలవాటు లేవు అని చెప్పేసి. అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం తాను గతంలో 3 ముక్కలు ఆడిన దాన్ని ఇప్పుడు చాలా తెలివిగా మేము ఖర్చు తగ్గించడానికే విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా ఎంచుకున్నాం, అమరావతిని శాసన రాజధానిగానే ఉంచాలనుకుని కర్నూలుని న్యాయ రాజధానిగా చెయ్యాలనుకున్నాం అని చెప్పేసి చెప్తున్నారు. ఈ మాటని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే అంటున్నారు. ఆయన 3 ముక్కల ఆటని ఆడాలనుకునే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి గొంతు నొక్కాలనే, అమరావతి మీద విషం కక్కాలనే, అమరావతిని నాశనం చేయాలనే ఉద్దేశంతో ఈ 3 ముక్కలాటని 3 రాజధానులనే దాన్ని తెర మీదకి తీసుకొచ్చారు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాట్లాడుతున్నారు. దానికి ఇప్పుడు కొత్తగా ఒక కలరింగ్ అద్దుతున్నారు. ఖర్చు తగ్గించాలనే ఉద్దేశంతో మేము అలా చేశామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఒక కలరింగ్ అద్దుతున్నారు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మండిపడుతున్నారు. పైగా ఇప్పుడు ఆయన ఏమంటున్నారంటే చదరపు అడుగు నిర్మాణానికి 11,000 నుంచి 14,000 నిర్మాణ ఖర్చు అంత పెరిగిందా, అంత పెడుతున్నారా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ కావచ్చు లేదా కూటమి సర్కారు కావచ్చు 11,000 రూపాయల నుంచి 14,000 రూపాయలు చదరపు అడుగు నిర్మాణానికి ఖర్చు చేస్తున్నామని చెప్పేసి ఎక్కడైనా చెప్పిందా? ఆ ఆధారాలు ఎందుకని సాక్షిలో ప్రొడ్యూస్ చేయలేదు, ఆ డాక్యుమెంట్స్ ఎందుకని ప్రొడ్యూస్ చేయలేదు, కేవలం మాటలు అనేస్తే సరిపోతుందా అని చెప్పేసి కూడా వాళ్ళంతా నిలదీస్తున్నారు. అయితే ఆయన మాత్రమే కాదు, ఆయన పార్టీలో కీలకంగా ఉండే నేత, జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనయుడు, ఇప్పుడు ప్రస్తుతం ఎంపీగా ఉన్న పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కూడా అసెంబ్లీ సాక్షిగా లోక్సభ సాక్షిగా కొన్ని కీలకమైన కామెంట్స్ చేశారు. అవేంటి అంటే అమరావతి పేరుతో చంద్రబాబు సర్కారు రియల్ వ్యాపారం అని చెప్పేసి, మహా రియల్ ఎస్టేట్ కుంభకోణం అని చెప్పేసి కూడా ఆయన ఈ కామెంట్స్ చేశారు. లోక్సభలో నిప్పులు చెరిగారట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి. ఇది సాక్షిలో వాళ్ళు పెట్టుకున్న హెడ్లైన్. ఇక ఇన్సైడర్ ట్రేడింగ్ పేరుతో బాబు బినామీలు భూములు కొట్టేశారు అని చెప్పేసి, ఇన్సైడర్ ట్రేడింగ్ అని చెప్పేసి 2019 ఎన్నికల ముందు కొన్ని లక్షల సార్లు జగన్మోహన్ రెడ్డి ఆరోపణ చేసుంటారు, ఆ పార్టీలోని కార్యకర్తలు ఆరోపణ చేసుంటారు, ఆ పార్టీలోని నాయకులు కూడా, కీలకమైన నాయకులు కూడా ఆరోపణలు చేసుంటారు. లైక్ రోజా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, లేకపోతే మిథున్ రెడ్డి కావచ్చు, అంబటి రాంబాబు లాంటి వాళ్ళు కావచ్చు, ఇలా కొన్ని వందల మంది ఆరోపణలు చేసుంటారు. కొన్ని లక్షల సార్లు ఆ ఇన్సైడర్ ట్రేడింగ్ అనే పదాన్ని యూజ్ చేస్తుంటారు. సాక్షిలో కావచ్చు, సాక్షి పత్రికలో కావచ్చు, కొన్ని వేల సార్లు ప్రచురించి ఉంటారు ఇన్సైడర్ ట్రేడింగ్ అనే పదాన్ని. కానీ ఎందుకని దాన్ని నిరూపించలేదు? చంద్రబాబు నాయుడు నిజంగానే తన బినామీలను అడ్డం పెట్టుకుని, తన నాయకులను అడ్డం పెట్టుకుని, తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని 2014-2019 మధ్య అమరావతి ప్రాంతంలో ఇన్సైడర్ ట్రేడింగ్కి పాల్పడి ఉంటే దాన్ని ఎందుకని వైసీపీ నిరూపించలేదు? 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 151 సీట్లతోటి అఖండమైన మెజారిటీని కట్టబెట్టారు కదా. తన చేతిలోనే అధికారం 5 ఏళ్ల పాటు ఉంది. ఎందుకని ఇన్వెస్టిగేషన్ చేయలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? ఎందుకని దోషుల్ని బయట పెట్టలేదు? ఎందుకని ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని ప్రూవ్ చేయలేదు? అంటే ఇన్సైడర్ ట్రేడింగ్ లేదు అన్న విషయం క్లియర్ కట్గా అక్కడే అర్థమైపోయింది. ఎందుకని ఆధారాలు లేని మాటల్ని, ఆరోపణల్ని చేస్తున్నారు అని చెప్పేసి ఇప్పుడు ప్రజలు మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించే పరిస్థితికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే తెచ్చుకుంటుంది. అధికారం ఇచ్చారు ప్రజలు, అవినీతి చేశారు చంద్రబాబు అని చెప్పేసి మీరు ఆరోపించినప్పుడు దాన్ని ఎందుకని నిరూపించలేదు? అధికారం చేతిలో ఉంచుకుని కూడా ఎందుకని కాలయాపన చేశారు? అంటే మీకు ఆధారాలు దొరకలేదా, లేదా మీవి నిరాధారమైన ఆరోపణలా అని చెప్పేసి మీరు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి మీకే వచ్చింది అని చెప్పేసి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా సోషల్ మీడియా వేదికగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నిప్పులు చెరుగుతున్నారు. మరి దీనికి జగన్మోహన్ రెడ్డి ఎటువంటి సమాధానం చెప్తారా ఏంటనేది వేచి చూడాలి. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాగే ఆధారాలు లేని ఆరోపణలు చేసుకుంటూ వెళితే కనుక ఖచ్చితంగా ఆ పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది, తీరని డ్యామేజ్ జరుగుతుంది, పూడ్చుకోలేనంత డ్యామేజ్ జరుగుతుంది అని చెప్పేసి పొలిటికల్ అనలిస్టులు కూడా మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి నిన్న మాట్లాడుతూ మావిగన్ అనే ఒక కొత్త పదాన్ని కూడా సృష్టించారు. గతంలో ఇన్సైడర్ ట్రేడింగ్ అనే పదాన్ని ఎలా సృష్టించారు, ఇప్పుడు మావిగన్ అనే పదాన్ని సృష్టించారు. అంటే అప్పట్లో ఇన్సైడర్ ట్రేడింగ్ అనే పదాన్ని ఎందుకు సృష్టించారు అంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి, ప్రజల్లో ఆ ప్రభుత్వం మీద నమ్మకం లేకుండా చేయడానికి. ఇప్పుడు మావిగన్ అనే పదాన్ని ఎందుకు సృష్టించారంటే రాజధాని ప్రాంతంలో ప్రజలకే ఒకళ్ళ మీద ఒకళ్ళకి వైషమ్యాలు సృష్టించడానికి అని చెప్పేసి.
ఇప్పుడు అమరావతి ప్రాంత ప్రజల మీదకి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంత ప్రజల్ని రెచ్చగొట్టాలని చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి. ఎందుకని అంటే ఇప్పుడు అమరావతిలో నిర్మాణానికి కొన్ని లక్షల కోట్లు ఖర్చు అవుతాయి అని చెప్పేసి వైసీపీ నాయకులే చెప్తారు. జగన్మోహన్ రెడ్డి ఏమో ఖర్చు పెట్టింది కేవలం 8,000 కోట్లే అని చెప్పేసి చెప్తారు. ఏది ఏమైనప్పటికీ కూడా అమరావతిలో నిర్మాణానికి ఖర్చు పెట్టబోతున్నారు పెద్ద స్థాయిలో అని చెప్పేసి వైసీపీ చెప్తోంది. మరి అంతటి స్థాయిలో ఖర్చు పెట్టే అవసరం లేకుండా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలని కలుపుకొని ఆ హైవే ఎక్కువగా అంటే కారిడార్ ఉంటుంది కదా, ఆ కారిడార్ మొత్తం అంతా కూడా కలుపుకొని నిర్మాణాన్ని చేపట్టొచ్చు, అక్కడ తక్కువ వ్యయంతో అయిపోతుంది అని చెప్పేసి చెప్తున్నారు. దానికోసం మచిలీపట్నంలో ఎంఏ, విజయవాడలో విఐ, గుంటూరులో GUN అంటే మొత్తం అంతా కలుపుకొని మావిగన్ అనే పేరుతోటి ఒక రాజధానిని ఏర్పాటు చేసుకోవచ్చు కదా అని చెప్పేసి కూడా ఒక సలహా ఇస్తున్నారు. అంటే ఈ ప్రాంత ప్రజల్ని అమరావతి ప్రాంత రైతుల మీదకి ఉసిగొల్పాలి, ఆ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ శాంతి భద్రతలు లోపించాలి, వీళ్ళకే గొడవలు పెట్టాలి అని చెప్పేసి కూడా చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. దీని వెనుక చాలా పెద్ద కుట్ర ఉంది, మావిగన్ అనే దాని వెనుక ఒక పెద్ద కుట్ర ఉంది అని చెప్పేసి కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ కార్యకర్తలు కూడా ఆరోపిస్తున్నారు. మరి దీని మీద మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.